హాయ్ చిన్నారులు, వచ్చేసారా? రండి కూర్చోండి చక్కగా. ఈసారి నీకు మంచి కథ చెప్తాను, శ్రద్ధగా వినాలి, ఓకేనా? అయితే అక్బర్ బీర్బల్ కథ నుంచి చెప్తున్నారు ఒకటి. అయితే అక్బర్ రాజు, బీర్బల్ మంత్రి. అయితే రాజు ఎప్పుడైనా మంత్రి సలహాలు తీసుకుంటాడు రాజ్యాంగం విషయంలో. అట్లాగే రాజుకు ఒక ఆలోచన వస్తుంది. బీర్బల్ని అడుగుతాడు, మన రాజ్యంలో గుడ్డివారు ఎంతమంది ఉన్నారని అడుగుతాడు రాజు. అడిగితే బీర్బల్ సప్పుడు చేయడానికి ఎవరు ఆస్థానంలో ఉన్న వాళ్ళు ఎవరు ఏం జవాబు చెప్పరు. బీర్బల్ అడిగితే బీర్బల్ కూడా ఆలోచన చేసి నవ్వి ఊరుకుంటాడు. ఏమన్నాడు జవాబు ఇవ్వడు అక్బర్కు. జవాబు ఇవ్వకుండా రేపేం తెల్లవారు ఏం చేస్తాడంటే బీర్బల్ కోటకు దగ్గరలో కొంచెం స్థలంలో కొంచెం దూరంలో ఒక చిన్నది చెప్పుల దుకాణం లాగా పెట్టుకుంటాడు. అంటే ఆయన మంత్రి కానీ ఆయన చెప్పుల దుకాణం పెట్టుకునే అవసరం లేదు. రాజు అడిగిన ప్రశ్నకు జవాబు కోసం. అయితే కొంచెం దూరంలో చెప్పుల దుకాణం పెట్టుకొని కూర్చుంటే ఆ దారిని పోయేటోళ్ళు అందరూ మంత్రి గారు మీరేం చేస్తున్నారు అని అడుగుతారు. అడిగితే ఆయన ఏం చేస్తాడంటే ఆ లోపల ఇద్దరు మనుషులను తెచ్చుకొని ఒకరికి పేపరు పెన్ను ఇస్తాడు. ఇద్దరికి ఇచ్చి ఆ బీర్బల్ను ఎవరైతే క్వశ్చన్ వేసి అడుగుతారో వాళ్ళ పేర్లు రాసుకుంటారు అన్నట్టు వాడు ఎంబడున్న పనివాడు. అయితే అలాగా బీర్బల్ దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరూ ఆయనను తెలిసి కూడా ఏం చేస్తున్నారు బీర్బల్ గారు అని అడుగుతారు. అడిగేసరికి ఆ ఎంపైన మనుషులు వాళ్ళ పేర్లు అడిగి రాసేసుకుంటారు. నేను చేస్తున్న పని చెప్పులు కుడుతున్నా అని చెప్తాడు. వాళ్ళ పేరు రాసుకుంటూ వెళ్ళిపోయిందా నేను చెప్పులు కుట్టే సంగతి తెలిసి కూడా అడుగుతున్నాను కనుక బీర్బల్ అట్లా చేసిండు. అయితే మళ్ళీ జనాలు ఇట్లా రోడెంబడి అంతా తొవ్వంబడి నడిచిన వాళ్ళందరూ కూడా ఆ బీర్బల్ని గుర్తుపట్టిన వాళ్ళందరూ అలాగే అడుగుతూ వెళ్ళిపోతూనే ఉంటారు. అందరి పేర్లు ఆ ఎంబడిన మనుషులు రాసుకుంటూనే ఉంటారు. అయితే అక్బర్ కూడా అదే తోవనే వస్తుంటాడు. వచ్చి అక్కడ బీర్బల్ని చూసి అరే ఎన్నట్లేంది బీర్బల్ ఇక్కడ ఎందుకు కూర్చున్నాడు అనుకొని బీర్బల్ దగ్గరికి వచ్చేసి ఏంటి బీర్బల్ ఏం చేస్తున్నావు అని అక్బర్ కూడా అడుగుతాడు. అడిగేసరికి నమస్కారం రాజా అని చెప్పిన తర్వాత నేను ఇట్లా చెప్పులు కుడుతున్నాను రాజా అని అంటాడు. రాజుగారు నేను చెప్పులు కుడుతున్నాను అని చెప్తాడు. చెప్పేసరికి ఇదేంటి అనుకొని చెప్పుతున్నాను కదా. ఇంకా అక్బర్ కూడా ఏమనుకోలేదు. ఇంకా అక్బర్ రాజభవనానికి వెళ్ళిపోయిండు. బీర్బల్ కూడా సాయంత్రం దాకా ఉండి ఆయన ఇంటికి వెళ్ళిపోయాడు. తెల్లవారి మళ్ళా ఆస్థానానికి వెళ్తాడు బీర్బల్ రోజు వెళ్ళినట్టే. వెళ్ళిన తర్వాత అక్బర్ అడుగుతాడు అన్నట్టు, మరి నిన్న నేను గుడివారు ఎంతమంది మా రాజ్యంలో అడిగినా కదా, అడిగినాక నువ్వేం జవాబు ఇవ్వలేదు నిన్న అని చెప్పి అక్బర్ బీర్బల్ని అడుగుతాడు. అప్పుడు బీర్బల్ ఏమంటాడంటే పేర్లు రాసిన అందరి పేర్లు రాసిన పేపర్ తీసి బీర్బల్కి ఇస్తాడు. ఇస్తే అందరి పేర్లు చదువుకుంటాడు. అయితే వీళ్ళందరూ గుడ్డోళ్ళ అని అనుకున్న తర్వాత లాస్ట్లో అక్బర్ పేరు ఉంటుంది. అదేమిటి గుడ్డోళ్ళ జాబితాలో నన్ను చేర్పించావు, నేను గుడ్డివాడిని కాదు కదా అక్బర్ అడుగుతాడు బీర్బల్ని. అడిగితే అందరూ కొందరేమో కండ్లు ఉండి గుడ్డివాళ్ళు, కొందరేమో కండ్లు లేక గుడ్డివాళ్ళు. నన్ను అడిగిన వాళ్ళందరూ కండ్లుండి గుడ్డివాళ్ళే. నేను చెప్పులు కుడుతున్నా అని చూసి మళ్ళీ ఏం చేస్తున్నావు అని అడిగినప్పుడు వాళ్ళు గుడ్డివాళ్ళ కిందనే లెక్క కదా, అందుకోసమని నేను మీరు అట్లే అడిగినాక మీ పేరు కూడా దాంట్లో రాసిన అని చెప్తాడు. అప్పుడు బీర్బల్ తెలివికి అక్బర్ చాలా మెచ్చుకొని సంతోషపడతాడు. అదేమిటంటే నీతి ఇదే, కండ్లు ఉండి గుడ్డివాడు కొందరు, కండ్లు లేని గుడ్డివాడు కొందరు అనేది.